గత సంవత్సరం కంటే ఈ ఏడాది వినాయక చవితి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేలాగా అందరి సహకారంతో ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం సూచనలతో ప్రతి సంవత్సరం మాదిరిగా గణేష్ ఉత్సవాల ఏర్పాటు, నిమజ్జనంపై 3 దశల్లో సమీక్ష నిర్వహించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 1,00,000 విగ్రహాలు 3 కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేస్తుంటారని చెప్పారు. దాదాపు 70,000 విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి వస్తాయన్నారు. రవాణా వాహనాలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, క్రేన్లు అదనంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును, సహకారాన్ని అందించాలి, ప్రజల భాగస్వామ్యం కూడా ఏ విధంగానైతే ఇంతకుముందు భాగ్యనగర్ ఉత్సవ సమితి నుంచి ఇది ఒక ధార్మికము, ధర్మపరమైన కార్యక్రమం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా 9 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి సమన్వయంతో అనేటువంటి అనేక అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది. జీహెచ్ఎంసీకి అతిపెద్ద బాధ్యత గణేష్ పండుగ అన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ ఏడాది అప్రమత్తంగా పండుగను జరుపుకోవాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా విజయవంతంగా వినాయక చవితి పండుగ జరుపుకుందామన్నారు జీహెచ్ఎంసీ మేయర్. ఈసారి జోనల్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు నాకు ఒక రిప్రజెంటేషన్ గా మాకిచ్చినా, కమిషనర్ గారికి ఇచ్చినా, లైట్సే కానివ్వండి, వాటర్ అక్కడ ఏమైనా ప్రాబ్లం, ఇంకేమన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడున్న ఆఫీసర్స్, ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్స్ ని మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు డీజీపీ జితేందర్. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ప్రాణం ముఖ్యమేనని, ఎలక్ట్రిక్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. Whatever guidelines are there or whatever precautions are there which are to be taken by all of you, please take. It is in our own interest and we should not feel that the program the program is all of us. If we all of us are organizing this program, if we all work like a team, I can tell you it will go successful. Previously also we have shown last so many years it has been going successfully. సిటీలో గత 2 రోజుల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల 3 సంఘటనలు జరిగాయన్నారు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ అలీ. ఎలక్ట్రిక్ లైన్లు, వైర్లకు దగ్గరలో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ అలీ. కాళ్లు, చేతులు డ్రైగా ఉండేలా చూసుకోవాలన్నారు. లేదా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తో డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు, చేతులు డ్రైగా ఉండాలి. ఫుట్వేర్ మాత్రం రబ్బల్ ఫుట్వేర్ కానీ వేరే ఫుట్వేర్ కానీ వేసుకుంటే కేర్ఫుల్గా ఉంటారు. లేదా గ్లవ్స్ వాడాలి. మనము చాలామంది చూస్తాము, ఈ గణేష్ పండాల్ ఎరెక్ట్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రికల్ వైర్స్ కింద వరకు తీసుకెళ్తారు. సో మనం అర్థం చేసుకోవాలి, ఒకటి ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్ ముట్టడమే డేంజర్ కాదు, దాని చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది. సో మినిమం 2 to 5 feet డిస్టెన్స్ పెడితే మనం సేఫ్ ఉంటాము. ఆ లైన్ వరకు వెళ్తే చాలా ప్రమాదం. వినాయక చవితి సమయంలో జీహెచ్ఎంసీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పాండ్స్, లైటింగ్, క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని, శానిటేషన్ సిబ్బందిని నియమించామన్నారు. ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నగరంలో 20 పెద్ద చెరువుల్లో నిమజ్జనం ఉంటుందని, ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫర్ జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా విత్ అవర్ ఓన్ స్టాఫ్ విల్ క్రియేట్ 160 గణేష్ యాక్షన్ టీమ్స్, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ శానిటేషన్ పర్పస్. అన్ని పండాల్స్లో, చుట్టుపక్కల పండాల్స్లో ఎవ్రీ నైట్ లాట్ ఆఫ్ గార్బేజ్ విల్ కలెక్ట్. దానికి ప్రత్యేకంగా చేయడానికి కూడా వీఆర్ డిప్లాయిడ్ ఎవ్రీ 3 kilometers స్ట్రెచ్కి పెట్టాం సార్. టోటల్ 303 kilometer పొజిషన్ రోడ్కు వీ హ్యావ్ టీమ్స్. గణేష్ మండపం దగ్గర ఏర్పాట్లు, నిమజ్జనంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని చెప్పారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పోలీస్ శాఖ తరపున ప్రతి మండపం దగ్గర పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటుందన్నారు. ఈసారి ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగ్, జియో ట్యాగ్ తో ఫోటో తీసి అప్లోడ్ చేస్తామన్నారు. నిమజ్జనం టైంలో జాయింట్ కంట్రోల్ రూమ్స్, ట్యాంక్ బండ్, పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు సిపి. మేము మా తరఫున ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అండ్ మానిటరింగ్
చేయబోతున్నాము. ప్రతి విగ్రహము జియో ట్యాగ్డ్ ఉంది. ఎక్కడైతే చెకింగ్ చేస్తారో మా వాళ్ళు అక్కడ ఒక ఫోటో తీసుకొని అక్కడ నుండి మా టీఎస్ కాప్ యాప్లో దాన్ని అప్లోడ్ చేస్తారు. అంటే మాకు తెలుస్తుంది ఏ విధంగా మా ఆఫీసర్స్ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు నిఘా పెట్టడానికి. ట్రాఫిక్ తరపున మంగళహాట్, ధూల్పేట ఏరియాలో టీం ఉంటుందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. బడా గణేష్ దగ్గర 3 షిఫ్టుల్లో స్టాఫ్ ఉంటారన్నారు. జలపల్లి, ధూల్పేట నుంచి పెద్ద విగ్రహాలు తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. 3 షిఫ్ట్లో ట్రాఫిక్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. పెద్ద విగ్రహాలు ట్రాన్స్పోర్టేషన్ నైట్ టైం పెట్టుకుంటే వారికి ప్రమాదం కూడా తగ్గుతుంది. బికాజ్ రద్దీ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తారు, అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ ఇవన్నీ ఉంటుంది. సో అది ఇఫ్ యూ క్యాన్ కోఆపరేట్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. 1,00,000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనం తర్వాత వ్యర్థాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు చేస్తామన్నారు 3 జిల్లాల కలెక్టర్లు. మెడికల్ క్యాంప్స్, మేజర్ ప్లేసుల దగ్గర అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్లీనింగ్ పై స్పెషల్ ఫోకస్ పెడతామన్నారు. గజ ఈతగాళ్లను చెరువుల దగ్గర ఉండేలా చూసుకుంటామని అన్నారు అధికారులు.